కొన్ని అందాలకు కాలం అయిపోదు. అలాంటి అందం త్రిష సొంతం. ఇన్నాళ్ళు ఇండస్ట్రీని దున్నేసిన ఈ అమ్మడు ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందని టాక్. పొన్నియిన్ సెల్వన్, లియో విజయాల తర్వాత అందాల నటి త్రిష మళ్లీ కెరియర్ స్పీడప్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా కొత్త సినిమాలకు కమిట్ అవుతూ అంతకంతకు జోష్ ప్రదర్శిస్తోంది. 40 ఏళ్ల వయసులోనే నాకెవరు సాటి అంటూ అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం అమ్మడి ఖాతాలో ఉన్న చిత్రాలన్నీ స్టార్ హీరోలతో నటిస్తున్నవే. మరి ఈ చిత్రాల్ని త్రిషాని మళ్లీ అగ్రస్థానంలో కూర్చోబెడుతున్నాయా? లేడీ సూపర్ స్టార్ నయనతారకే పోటీగా నిలుస్తుందా అంటే సన్నివేశం అలానే కనిపిస్తోంది. ప్రస్తుతం తల అజిత్ సరసన విదా మియార్చి అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే అజిత్కి జోడీగా కొన్ని సినిమాలు చేసింది. ఆ పేరంటే ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందుకే మరోసారి అజిత్ జోడీగా కుదిరింది. అలాగే మలయాళం స్టార్ మోహన్ లాల్ సరసన రామ్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇది కాక ఐడెంటిఫై అనే మరో మలయాళం సినిమాకి సైన్ చేసింది. ఈ మధ్యనే కమల్ హాసన్ మణిరత్నం తగ్ లైఫ్లోనూ హీరోయిన్గా ఎంపికైంది. ఇక 14 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభరలో జోడీ కడుతున్న సంగతి తెలిసిందే. ఇలా వరుసగా అగ్ర హీరోలతో త్రిష సినిమాలు చేయటం అంతటా చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్లు మీద పడిన అమ్మడు అదే గ్రేస్తో అవకాశాలు అందుకుంటుందన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇదంతా ఓ ఎత్తైతే తగ్ లైఫ్ కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ఏకంగా ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఛార్జ్ చేయనంత చేస్తుందని ఇన్సైడ్ టాక్గా వినిపిస్తోంది. అక్షరాల 12 కోట్ల రూపాయలు ఈ ఒక్క సినిమాకి తీసుకుంటుందట. ఇక పారితోషికం ఇంతవరకు దక్షిణాదిన ఏ హీరోయిన్ తీసుకోలేదని, ఆ రకంగా ఇదో రికార్డు అంటూ ప్రచారం సాగుతోంది. మణిరత్నం సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్ ఎంత ఇచ్చినా నటిస్తోంది. ఆ లెక్కను చూసుకుంటే త్రిష మిగతా సినిమాలకు అంతకు మించి ఛార్జ్ చేస్తుందా అన్న సందేహం రాకమానదు. మాలీవుడ్లో అంత డిమాండ్ చేయడానికి ఛాన్స్ లేదు కానీ టాలీవుడ్లో మాత్రం అంతకు మించి ఛాన్స్ ఉంది. మరి విశ్వంభరకి ఎంత తీసుకుంటుందో? అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటి వరకు టాలీవుడ్ నేలేసిన ఈ అమ్మడు ఇప్పుడు కాలీవుడ్ పై కన్నేసింది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగులో 2 సినిమాలున్నాయి. శ్రీలీల కన్నడ, తెలుగులో సినిమాలు చేసింది. తాజాగా తమిళంలో కూడా చేస్తా అంటోంది. శ్రీలీలకు సోషల్ మీడియాలో బయట అభిమానులు చాలానే ఉన్నారు. తెలుగు, కన్నడలోనే కాక బయట కూడా అభిమానులు ఉన్నారు. ఇటీవల శ్రీలీల చెన్నై దగ్గరలోని ఓ మెడికల్ కాలేజీ కల్చరల్ ఈవెంట్కి వెళ్ళింది. అక్కడి స్టూడెంట్స్ శ్రీలీలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. శ్రీలీల కోసం అరుపులు, విజిల్స్తో హడావిడి చేశారు. దీంతో శ్రీలీల కూడా ఆశ్చర్యపోయింది. శ్రీలీల పేరు, ఫోటోలు పట్టుకుని జనాల మధ్యలో నుంచి చూపించారు. ఇవన్నీ చూసి తమిళనాడులో కూడా నాకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని షాక్ అయింది శ్రీలీల. దీంతో స్టేజ్పై శ్రీలీల మాట్లాడుతూ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్నాళ్ళు నాకు డౌట్ ఉండేది. నాకు తమిళ్ రాదు, తమిళ్లో సినిమాలు చేయలేదు. ఇక్కడ నేనెవరికీ తెలుస్తాను అనుకున్నాను. నన్ను గెస్ట్గా పిలిచినప్పుడు నేను ఎలా వస్తాను అనుకున్నాను. కానీ ఇక్కడ మీ ప్రేమ చూశాక చాలా హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని చూశాక ఇక్కడికి వచ్చి తమిళ సినిమా చేయాలి అనిపిస్తోంది. మెడికల్ కాలేజీలో ఇంత ఎనర్జీనా? నేను కూడా మెడికల్ స్టూడెంట్ని. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాను అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మరి తమిళ్లో చేయటానికి నేను రెడీ అని శ్రీలీల స్వయంగా చెప్పింది. ఇది విని ఎవరైనా ఆఫర్ ఇస్తారేమో చూడాలి. గతంలో తమన్నా, హన్సిక, అంజలి వంటి సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా తెలుగులో అవకాశాలు తగ్గటంతో కోలీవుడ్ బాట పట్టినట్టుగానే శ్రీలీల కూడా అదే పని చేయబోతోంది. అంతేందుకు నిన్న మొన్నటి వరకు కృతి శెట్టి కూడా 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన తర్వాత పరాజయాలు చవి చూడటంతో ఆమెను ఐరన్ లెగ్గా భావించి ఎవరూ తీసుకోకపోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాగ్ సర్దుకుని తమిళ్లో బిజీ అవుతోంది. ఇక ఈ మధ్య శ్రీలీల కూడా తమిళనాట ఒక కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ కోలీవుడ్లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. దాంతో కర్చీఫ్ అక్కడ వేసావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయటం మొదలుపెట్టారు. ఏది ఏమైనా శ్రీలీల తెలివికి అందరూ జోహార్ చెప్తున్నారు.